మార్కాపురం బస్సు ఘటనలో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన 15 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 9 మంది బింజమూరు, 3 కలిగిరి, 2 దుత్తలూరు, 1 అయ్యవారిపల్లి వాసులు ఉన్నట్లుగా అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రమాద ఘటనలో మృతుల వివరాలను పోలీసులు ఇప్పటికే సేకరిస్తున్నారు. మరోవైపు బింజమూరు మండలంలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సు ప్రయాణాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురం బస్సు ఘటనలో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన 15 మంది ప్రయాణికులు ఉన్నారు. 9 మంది బింజమూరు, 3 కలిగిరి, 2 దుత్తలూరు, 1 అయ్యవారిపల్లి వాసులుగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రమాద సంఘటనలో మృతుల వివరాలను పోలీసులు ఇంకా సేకరిస్తున్నారు. మరోవైపు బింజమూరు మండలంలో ఇప్పటికే విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సు ప్రయాణాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి దాపురించింది. రైట్, ఇక విజువల్స్ చూసిన మార్కాపురం బస్సు ఘటనలో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన 15 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 9 మంది బింజమూరు, 3 కలిగిరి, 2 దుత్తలూరు, 1 అయ్యవారిపల్లి వాసులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద ఘటనలో మృతుల వివరాలను ఇంకా పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు బింజమూరు మండలంలో ఇప్పటికే విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సు ప్రయాణాలంటేనే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. రైట్, ఇక మార్కాపురం బస్సు ఘటనలో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన 15 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి నెల్లూరు నుండి మా కరెస్పాండెంట్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. జమీమా మొత్తానికి మార్కాపురం సంబంధించినటువంటి రాయవరం ఈ రోజు ఉదయం బస్సు యాక్సిడెంట్ సంఘటన ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, అదేవిధంగా అయ్యవారిపల్లికి సంబంధించినటువంటి దాదాపు 10 మంది ఉన్నట్లుగా ఇప్పటికే సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో 9 మంది వరకు కూడా ఇంజూరీ అయినటువంటి పరిస్థితుల్లో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అదేవిధంగా ఒంగోలు హాస్పిటల్ కు తరలించినట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద ప్రత్యేకించి కూడా ఉదయగిరి శాసనసభ్యులు కాసర్ల సురేష్ ప్రత్యేకించి అక్కడున్నటువంటి మార్కాపురం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు అదేవిధంగా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక వ్యక్తి దుత్తలూరుకు సంబంధించి ఎస్టీ కాలనీ వెంకటేశ్వర్లు అనే ఒక వ్యక్తి మాత్రం ప్రస్తుతం అతని యొక్క ఆచూకీ కనపడటం లేదని తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే 13 మందికి మృత్యువాత పడినటువంటి పరిస్థితుల్లో దాదాపు క్షతగాతుల్లో మరో 6 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క బస్సు యాక్సిడెంట్ పై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వైపు ఈ యొక్క కలిగిరికి సంబంధించినటువంటి ట్రావెల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రత్యేకించి కూడా ఆర్టీఏ అధికారులు, పోలీసులు కూడా ఆరాధిస్తా ఉన్నారు. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ట్రావెల్స్ ఏదైతే ఉందో ఈ ట్రావెల్స్ కు సంబంధించి బస్సులు ఫిట్నెస్ తో ఉన్నాయా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దాని మీద కూడా వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ట్రావెల్స్ సంబంధించినటువంటి గతంలో ఏదైనా బస్సుకు సంబంధించినటువంటి దాదాపు 10 నుంచి 12 బస్సులు ఇతనికి ఈ ట్రావెల్స్ యజమానికి ఉన్నాయి. సో ఇతను పూర్తి స్థాయిలో కూడా నడిపేటువంటి వెహికల్స్ అంతా కూడా ఇటు నిర్మల్ నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి జగిత్యాల అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ బస్సులు నడుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు వాయా వింజమూరు నుంచి కలిగిరికి రావాల్సినటువంటి ఈ యొక్క బస్సు ఉదయం 5:30 ప్రాంతంలో ఇటు మార్కాపురం వద్ద రాయవరం వద్ద జరిగినటువంటి మలుపు వద్ద ఇటు ఒక్కసారిగా కూడా ఎదురున్నటువంటి వెహికల్ ని గుద్దుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగి మంటల్లో దాదాపు కూడా 40 మందికి పైగా కూడా బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా 20 పైగా ప్యాసింజర్స్ అయితే బయటికి రావడం జరిగింది. అక్కడ 13 మంది వరకు కూడా
బూడిదైనటువంటి మాంసపు ముద్దలాగా పడినటువంటి మన విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఇది అత్యంత దారుణమైనటువంటి ఘటనగా చూడాలి. దీని మీద పూర్తి స్థాయిలో కూడా అధికారులు పదే కూడా బస్సు ఫిట్నెస్ పై ప్రభుత్వం అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే గతంలో కర్నూలు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా కూడా యంత్రాంగం అంతా కదిలిందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ప్రత్యేకించి కూడా ఈ యొక్క యంత్రాంగం అన్ని శాఖలు సమన్వయపరుచుకొని ఇలాంటి ఏదైతే ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. అంటే రోడ్డు రవాణా వ్యవస్థ శాఖ నుంచి ఈ రోజు ఫిట్నెస్ వ్యవస్థ శాఖకు సంబంధించి మొత్తం కూడా ఒక్కసారిగా కూడా అన్ని శాఖలు ఉంటా కూడా ఎప్పటికెప్పుడు కూడా పనితీరు బాగుండాలి. కానీ ఇక్కడ ప్రధానంగా కూడా ట్రావెల్స్ కు సంబంధించినటువంటి యజమానులు పాత బండ్లు అంటే కొంత మరులు ఏదైతే మళ్ళా కూడా కొంచెం వాటన్నిటిని కూడా రిపేర్ చేయించుకొని ఇలాంటి ప్రాంతాలు అంటే ఇది మరుములు ప్రధానంగా ఈ యొక్క బస్సుకు సంబంధించినటువంటి హరికృష్ణ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఈ హరికృష్ణ నేతను జరవారిపాలెకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను దాదాపు కూడా 13కు సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏవి కూడా కొత్త ఇతను లేనట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఏదైతే ఉదయం నుంచి కూడా మనం బస్సు విజువల్స్ కూడా ఒక డెమో పంపిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జరవారిపాలెంలో 2-3 బస్సులు ఉంటాయి. 2-3 బస్సులు వాటన్నిటికీ టైర్స్ లేకుండా అదేవిధంగా ఫిట్నెస్ లేకపోవడం కొన్ని బస్సులు కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.